ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రం మీ కుటుంబం దిక్కు చూస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండాలి అని చెప్పి ఈ ఇద్దరు సోదరులతో నేను చాలాసార్లు మాట్లాడినా. గాంధీ కుటుంబం మీద నమ్మకంతో, తెలంగాణ ప్రజల మీద విశ్వాసంతో మిత్రుడుగా నా సూచనలు మన్నించి ఈరోజు వివేక్ గారు, వినోద్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ ఆదిలాబాదు జిల్లాలో అండగా నిలబడి బెల్లంపల్లిలో దుర్గం చెన్నయ్యను, అక్కడ చెన్నూరులో బాల్క సుమన్ను 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టడానికే ఇవాళ వాళ్ళిద్దరూ ముందుకు వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారు ఈ సమావేశంలో పాల్గొన్న చాలామంది రాజకీయాలలో టికెట్ రాకపోతే ఎంబడే పార్టీని తిట్టడమో లేకపోతే అప్పటి వరకు నాయకుడు అని చెప్పుకున్న వాళ్ళని నిందించడమో జరుగుద్ది. కానీ నల్లాల ఓదేలు సోదరుడు భాగ్యలక్ష్మి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు మాకు టికెట్ రాకపోయినా పర్వాలేదు, బాల్క సుమన్ పీడ విరగడి కావాలి, ఇలాంటి వాళ్ళ నుంచి ప్రాంతానికి విముక్తి కలిగించాలి అని వాళ్ళు ముందరికి వచ్చిండ్రు. అదేవిధంగా మిత్రుడు గోమాస శ్రీనివాస్ గారు కూడా ఈరోజు ఈ ప్రాంతంలో నేతకాని మిత్రులు లక్షలాదిగా ఉన్నారు. వాళ్ళందరి తరఫున మాకు టికెట్ కావాలని అడిగిండు. కానీ ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేతకాని సోదరులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నేతకాని సోదరులకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత